అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఆనందంగా జీవించాలంటే ఇలాంటి అందమైన పువ్వుల్ని చూసినా కూడా చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగా ఉన్న మొక్కల్ని వీటిని చూసినా కూడా మనం ఆనందపడతాం కదండి. ఈ మొక్క చూసారా, ఎప్పుడో మా అమ్మ ఇది పెట్టేసి ఒక 7-8 ఇయర్స్ అయిందనుకుంటండి. రోజు పువ్వులు ఉంటాయండి. ప్రతిరోజు కూడా ఈ చెట్టుకి ఎప్పుడు చూసినా పువ్వులు ఉంటాయండి. వాటిని చూడగానే మనకు ఎంతో ఆహ్లాదం అనేది వస్తుందన్నమాట. వాటిని చూస్తే ఆ మొక్కను కానీ ఆ ఫ్లవర్స్ని కానీ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి. అలాగా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండి. మేము వచ్చేసి ఇంకా కూర్చుంటున్నాం. బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇక్కడ చూస్తున్నారా అండి, ఏంటి గారెలు, వీళ్ళు రోజు గారెలు తిని బతికేస్తున్నారు అనుకుంటున్నారా అండి? మొన్న అమ్మ మా ఇంటికి వస్తూ వస్తూ గారెలు తెచ్చింది కదండి. అయితే చాలా బాగున్నాయని అప్పటికప్పుడు బాగా తిన్నామన్నమాట. చాలా బాగున్నాయని చెప్పానని మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసిందంటే పప్పు నానబెట్టి ఇంకా మళ్ళీ ఇవి మిక్సీలో కూడా వేయచ్చు కదండి, కానీ గ్రైండర్లో కూడా వేయచ్చు కదా, కానీ ఆ టేస్ట్ బాగోదని అమ్మ ఇలా చూస్తున్నారు కదా రోల్లో వేసిందనమాట. రోల్లో వేసి రుబ్బేసింది అనమాట. చాలాసేపు రుబ్బి అండ్ పొయ్యి మీద వేసిన గారెలు ఇంకా టేస్టీగా ఉంటాయి గ్యాస్ మీద కంటే అని గ్యాస్కి మానేసి పొయ్యి మీదే వేస్తుందండి అమ్మ. కొన్ని వేసి ఇచ్చిందనమాట. మాకు గేదెలు ఉంటాయండి, అక్కడికి మళ్ళీ ఎండ వచ్చేస్తుందని చెప్పి అమ్మ అక్కడికి వెళ్తూ వెళ్తూ నన్ను ఏమని చెప్పింది. అండ్ ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, అమ్మ వేసేసి వెళ్ళింది అనమాట. ఇప్పుడు నేను వేస్తున్నానండి గారెలు. కట్టెల పొయ్యి మీద గారెలు వేస్తున్నాను, కర్రల పొయ్యి మీద. టేస్ట్ అనేది అద్దరిపోద్దండి. ఎందుకంటే మనం పిండి అయితే రుబ్బాం కదండి, రుబ్బి మనం ఈ పొయ్యి మీద వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు గేదెలు పాక దగ్గరికి వెళ్ళి మా నాన్న ఏంటంటే బండి మీద గడ్డి తెస్తారు కదండి గేదెలకి, అక్కడ వేసేసి ఇంక అందరూ కలిసి ఇంటికి వచ్చేసారనమాట, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్నప్పుడు కొనుక్కున్న గుర్తుకొస్తుందండి ఐస్ క్రీమ్ బండి. అదేంటో అండి, పిల్లలు ఎక్కడైతే కనిపిస్తారో వాళ్ళకి అదే వీధిలో వాళ్ళు పచారీ చేస్తూ ఉంటారండి. 2-3 సార్లు తిరుగుతూ ఉంటారనమాట. అంటే పిల్లలు కొంటారు కదండి ఐస్ క్రీమ్స్, పాపం వాళ్ళకి సేల్ అనేది అవుతుంది కదా, అందుకనమాట అక్కడక్కడే తిరుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్నారు, ఇంకా సరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పానమాట. వీళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్స్ అయ్యో తెచ్చుకున్నారు. అండ్ తర్వాత అమ్మ నాన్నకు కూడా తీసుకురండి అమ్మ, తాతయ్యకి అమ్మమ్మకి అంటే మళ్ళీ తెచ్చారు వెళ్ళి. ఇక్కడ 12 బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళి వస్తున్నాం అనమాట. ఇంకా వస్తూ వస్తూ ఇంటికి కాలు కడుక్కుంటున్నాను. అండ్ బయటికి వెళ్ళిన పని అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడ మీకు శంఖపూలు చూపిస్తున్నానండి. ఇవి శంఖం పూలు, చాలా పువ్వులు పూస్తున్నాయండి ఇవి కూడాని. ఓ పక్కనేమో గుత్తి పూలు చాలా పూస్తాయండి, ఇటు పక్క వచ్చేసి శంఖ పూలు అనమాట. శంఖం పూలు అంటారు కదండి, అవి చాలా పూస్తాయండి. ఇంకా వచ్చేసామన్నమాట. అమ్మ కుర్చీ వేస్తుంది, కూర్చోండి అని చెప్పి టీ పెడుతున్నాను అని చెప్తుంది అనమాట. అయితే అమ్మ ఫ్రెష్ అయింది అనమాట. అప్పుడే బాగుంది అమ్మ, ఉండే చిన్న వీడియో చూపిస్తాను, వీడియో తీస్తానని చెప్పేసి అమ్మని నుంచో పెట్టుకొని దిగుతున్నాను అనమాట. అమ్మ చాలా సంతోషిస్తుందండి, చిన్న చిన్న వాటిలోనే చాలా సంతోషిస్తుంది అనమాట అమ్మ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అమ్మ ఉండే అని చెప్పి చిన్న వీడియో తీసుకుంటున్నాను. ఎందుకో నవ్వుకుంటున్నామండి మా నాన్న నేను అందరం కలిసి. ఇలా సరదాగా గడిచిపోయినాయండి రోజులన్నీ కూడా. ఊర్లో అసలు ఎలా అయినాయో కూడా తెలీదు. ఈరోజు వెళ్ళాల్సిన సమయం వచ్చిందండి. పిల్లలు చూస్తున్నారు ఎంత ఆనందంగా, అలా ఏ టెన్షన్ లేకుండా హాయిగా గడుపుతున్నారండి. అక్కడ పడుకున్నారనమాట. మార్నింగ్ లేచేశారు. అరటిపళ్ళ మా పాకాడదండి. అప్పుడు చిన్నగా ఉండే ఈ కాయలు ఇప్పుడు వాటర్ బాగా వచ్చేసి కాయలు కొంచెం పెద్దగా వస్తున్నాయి అనమాట. మా నాన్నగారు పొద్దున్నే కోసుకొచ్చారండి. అరటిపళ్ళ చాలా బాగున్నాయండి. కాయలు వచ్చేసి ముగ్గుతాయి తర్వాత 10 డేస్కి. ఇంకా మేము బయలుదేరాల్సిన సమయం వచ్చేసిందండి.
ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. దారిలో కోతులు కనిపిస్తే మా దగ్గర ఉన్న ఫుడ్ ఉంటుంది కదండి, అవన్నీ కూడా వాటికి వేస్తున్నాము. పాపం అలా వెళ్ళి వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా వాటికి ఆహారం అనేది వేస్తే వాటికి కడుపు నిండుతుంది కదండి అని చెప్పి మేము వేస్తాం. అలా అలాగే ఇంకొకరు కూడా కారాపి వేస్తున్నారండి వాటికి ఫుడ్ అనేది, ఆహారం అనేది అవి ద్వారా అవి తిని కడుపు నిండుకుంటాయి కదండి అవి. అలాగే పుట్టింట్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదండి. అదే మన అత్తవారింటికి వచ్చాక మనకుండే అన్నీ కూడా మనకు ఉంటాయి కదండి. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో మనం చిన్నపిల్లలం అయిపోతాము. రోజు అనేది ఎలా గడుస్తుందో తెలియదు, అంత ఆహ్లాదంగా ఉంటుందండి. సిటీకి రాగానే ఉరుకులు పరుగులు, వాళ్ళ చదువులు, ట్యూషన్స్ అని బిజీగా గడుపుతారండి. అదే అమ్మమ్మ గారింట్లో, నాన్నమ్మ గారింట్లో అసలు ఏమీ లేకుండా ఆనందంగా గడుపుతారండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇక్కడ మా పెద్ద అబ్బాయి చూసారు, మనసులో ఏదో బెంగ, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అనేసి. కానీ తప్పదు కదండి, చదువుకోవాలండి వాళ్ళు. హైదరాబాద్ రాగానే ఇంకా రొటీన్ అనేది ఉంటుంది కదండి. గడప కడిగి బొట్లు పెట్టేసి, అలాగే వాకిలి కడిగి ముగ్గులు వేసి, అలాగే ముగ్గులో కొన్ని పువ్వులు వేసుకొని తర్వాత భూదేవి పూజ చేసుకున్నానండి. భూదేవికి అమ్మ నమస్కారం తల్లి అని దండం పెట్టుకున్నానండి. ఇంకా రేపటి నుంచి ఇక్కడే వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. మరొక వీడియోలో కలుసుకుందాము.